ఇదేంటి చేతులు ఎర్రగా ఉన్నాయి? మటర్ ఏమైనా చేసి వచ్చావా? మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని చేతులకు రెడ్ ఇంక్ రాసుకొచ్చాను. వదులు మైదానం. పట్టుకుంది వదలడానికి కాదమ్మా. మరి కాపురం చేస్తానుగా. నువ్వు నోర్మే. మైదానం ప్లీజ్ వదిలేవా? ఆశ దోశ అప్పడం. నా వడ వదులుతావా లేదా? వాడాలేదు అప్పడం లేదు. నువ్వు ఎలా పైకి పోతావు నేను చూస్తానా. వస్త్రా రే వచ్చాను రే. నువ్వేం ఎవరికే నన్ను కిందకి లాగుతావు పెట్టరా, నువ్వు పైకి రావని. రే నువ్వేంట్రా కాళ్ళు పట్టుకున్నావు? వదులు. నీ ఉప్పు తిన్నాను రా. నేను వదలను. మన చేతులు వదిలే. నేను పట్టుకున్నది కాళ్ళ. నీకు దండం పెడతా, కాళ్ళు వదలరా. పట్టుకుంది చేతులు. నేను పట్టుకున్నది కాళ్ళ. నా కాళ్ళు. ఓయమ్మో నా చేతులు. నీ కాడు కావాలో చేతులు కావాలో తెలుసుకో. నాకేదోటి పోయినట్టుందని వదిలేరా. నీకు ఏం మాత్రం పైకి వెళ్ళాను. జీవితంలో నువ్వు పైకి వెళ్ళడం ఇష్టం లేదని సింబాలిక్ చెబుతున్నాడు. అందుకే నువ్వు పైకి రా. నేను రాను. నన్ను వదిలే. పడిపోయిందిరా. ఏంట్రా సడన్ గా ఎంత పొడవు ఎక్కావు? వచ్చేటప్పుడు జీవంతోనే ఉన్న తాగొచ్చావా? ఈడు జీవంతం జీవి జాయిన్ అయిందా? బాబాయ్ మైదానం నన్ను వదిలేకు, పైకి లాగు. ఏంట్రా ఉన్నట్టుండి డైలాగ్ మార్చావు? నీ పెళ్ళ చావుకొచ్చేలా ఉందిరా బాబు. నన్ను పైకి లాగవా ప్లీజ్. నాకు సీట్ దొరికిందిరా. నువ్వు బెర్త కన్ఫర్మ్ చేసుకో. అది సీటు కాదురా, నా కాళ్ళురా. బాగుందిరా. హాయ్ హౌ ఆర్ యు? Who are you? నేను దీప్ తిరుమలై. Hey, నువ్వా? గేమ్ చాలా బాగుంది, నన్ను జాయిన్ చేసుకుంటారా? సారీ ప్లేస్ లేదు ఇక్కడ. ఏంటి మళ్ళీ కిడ్నాప్? అవును మొన్న ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు, ఎక్కడ పెట్టారు? దుబాలా మేహం. మీ బిజినెస్ బాగుందా? టెన్షన్ లేని బిజినెస్? వచ్చుడు అప్పు అవుతుంది ఇక్కడ. అలాగా? ఆల్రెడీ ఒక టెన్షన్ తో చేస్తుంటే మరొక టెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరాడు? నేను వచ్చి చెప్తా. నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఏ కిడ్నాపర్ కిర్లోస్కర్ ఎలా ఉన్నావు? ఆడుతున్నాను. ఇక్కడికి వచ్చావేంటి? మొన్న అక్కడ దోచుకున్నది ఇక్కడ దాచుకుందామని వచ్చాను. ఏంటి? లేకపోతే మా అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా? ఈ ఇంటిని కూడా చూపు చూద్దామని. ఏంటినా? ఎస్ ఇంటినే. ఆంటీ వేలో మీతో మాట్లాడుతున్నాడు. ఎవరతను? ఆ దొంగ. ఇట్లాంటి పేరు కూడా పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు? ప్యాంట్ మీద లుంగి కట్టుకున్నాడు. గెటప్ కూడా వెరైటీగా ఉంది. కడితే లుంగి ఇప్పితే దోసుకున్నంత దాచుకునే సంచా. అంటే వాడు పెద్ద దొంగ. దొంగ. ఒరేయ్, కమ్మగా, కింద పడిపోతాను. అందుకే అర్జెంట్ గా పైకి లాగు, వాడిని పట్టుకుందాం. నేను ఎక్కడ పట్టుకున్నాను? నువ్వే నన్ను పట్టుకున్నావు. మీ ఇద్దరు ఏదో తొందరగా డిసైడ్ అవ్వండి. నాకు ఆకలేస్తుందా? అసలు ఆనందంగా మొత్తం తినేస్తాడు. ఏంటి బాసు మీ గేమింగ్ కావాలదా? నన్ను సాగదీస్తున్నా. నీదయ్యిందా? ఎక్కడ బాసు? ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత క్యాష్ ఎవడు ఇంట్లో పెట్టుకోవట్లేదు. పోనీ ఏదన్నా ఒక పట్టు చీర నొక్కేద్దాం అంటే లుంగీలు లంగోటాలు తప్ప ఇంకేం కనపట్లేదు. ఇది ఇల్లో హనుమాన్ వ్యాయామశాల. ఎక్కడ చూసినా వెయిట్ లిఫ్టింగ్ తప్ప మనం లిఫ్ట్ చేయడానికి ఒకటే దొరకలేదు. కనీసం కోపెట్లో కూడా ఏం దొరకలేదు. ఈ ఇంట్లో ఆడాలి ఎవరు ఉండరా? ఎవరికి పెళ్ళి అవ్వలేదా? నువ్వు ఎఫెక్ట్ లేవు, మా పాటలు ఎఫెక్ట్ అయిపోతాయి. అయితే వితౌట్ ఎఫెక్ట్ చెబుతున్నాడు. తెలుగు భాషలో నాకు నచ్చనిది ఒకే ఒక్క పదం, పెళ్లి పెళ్లి పెళ్లి. ఆ బతుకు 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 ఒక బతుకేనా? వైఫ్ లైన్ లైఫ్ ఉప్పు లేని పప్పు లాంటి. ఏంటమ్మా ఆడవాళ్ళ గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళగా మాట్లాడుతున్నావు? ఆడితో మాట్లాడి ముందు నువ్వు నన్ను పైకి లాగు, కింద లాగేస్తుందమ్మా. చూస్తే ఎద్దులాగున్నాడు, ఇద్దరు మనుషులు పైకి లాగలేకపోతున్నాడు. ఇంటి మీ కిడ్నాపింగ్ ట్రూప్ లో ఎందుకు జాయిన్ చేసుకున్నారు? నేను వీళ్ళ ట్రూప్ లో వాడిని కాదు, ఈ ఇంటికి ఓనర్ లాంటి వాడిని. మరి ఇలా దొడిదారిని ఎందుకు పైకి లాగుతున్నావు? నేను లాగట్లేదు, పైకి వచ్చే వాళ్ళని అడ్డుకుంటున్నాను. నువ్వు కూడా వచ్చేయి. ఇంట్లో ఉన్న పెద్ద మనిషిని నిద్ర లేపాను, ఆయన వచ్చి మీకు చేస్తాడు. వస్తాను ఫ్రెండ్స్. ఎస్పీ భవన్ లేపొచ్చాడు రా. బాయ్ ఫ్రెండ్, మళ్ళీ కలుస్తా. నువ్వు వెళ్ళరా బాబా. నువ్వు ఎప్పుడు కలిసి టెన్షన్ తో సత్రం అదరా. నాకేదో దారిపోయినట్టురా బాబు. పెళ్లి పెట్టలేనాడు నీకు ఏం జరిగింది అంటే మా పరిస్థితి బాగా పాపదేనంటావా? రేపు పొద్దున్న రిజిస్టర్స్ లో కనుక చెప్తానులే. మరి లేకపోతే ఏంటి ఇంట్లో మనిషి అడిగినట్టు అడుగుతున్నావు? సరే గాని ఫస్ట్ నేను దూకుతాను. నేను దూకిన చోటే దూకు, లేకపోతే ఏ డ్రైనేజ్ లో పడతావు, తర్వాత గుర్తుపడడం కష్టం. నువ్వు ముందు దూకుతా. పగిలింది. నీ అబ్బా చూసుకుని దూకొచ్చుగా. నువ్వే కదా నువ్వు దూకిన చోట దూకమన్నావు. పోనీ సైడ్ అయినా తీసుకోవచ్చుగా. సైడ్ తీసుకుని పార్క్ చేసి టోకెన్ తీసుకోవడం మనం సినిమాకి రాలేదురా, కిడ్నాప్ చేస్తానికి వచ్చాం. పదహే. బాగా గట్టిగా తెలిందా? ఇంటికి చూసుకోవచ్చు రా. పదహే. ఇటు ఎందుకు వెనకాల నుంచి వెళ్దాం. రే ఇటువంటి వాళ్ళ ఇళ్ళకి దొంగలు వెనక నుంచి వస్తారని కరెంట్ తీగలు పెట్టుంటారా? అందుకే మనం స్ట్రైట్ గా మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోదాం. నువ్వు నోరు మస్తు ఫాలో అయిపో. ఈ పని 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ వార్నింగ్ కూడా 2 ఏళ్ళ నుంచి అంటున్నావు. ఏం జరిగినా చూస్తూ పడి ఉండమన్నాడు కదా, చూద్దాం. రారే ఉండే. ఎవరో కనబడరేంటి? వీళ్ళిద్దరిని చూడలేదని వీళ్ళిద్దరు ఫీలింగ్. ఎర్రా ఎక్కడున్నావు? కనపట్లేదా? చీకట్లో ఉన్నాను. పోనీ లైట్ వేసుకోపోయావా? ఆ పని చేయడానికి వెళ్తేనే షాక్ కూడా కింద. నీకు పగిలిందా? ఏదో యావరేజ్ గా పగిలినట్టుంది. అయ్య బాబాయ్, నువ్వు ఈస్ట్ వెతుకు, నేను వెస్ట్ వెతుకుతాను. పామ కనపడగానే సిగ్నల్ ఇచ్చి. జెండా ఏమవుద్దా? చీకట్లో సిగ్నల్ ఇస్తే మాత్రం ఏం తెలుతుందా? అది కాదురా. ఏది కాదు? పామ కనపడగానే ఇలా లొట్లేస్తే చాలు,
బామని చుట్టి ఎవరికైనా లొట్ల వెళ్ళిపోతుంది నువ్వు అలా వెయ్యి, అక్కడ ఎస్పీ మన తిత్తి తీస్తాడు. ఆ అవకాశం దొరకడం కష్టం. ఎందుకో ఈ లోపు మనం దొరికితే మన తిత్తి ఎక్కడ తెస్తారు బాబాయ్, నేను పైకి వెళ్తాను, నువ్వు కిందకి వెళ్ళు. ఇదేంటి లొట్టల సౌండ్ ఇటు నుంచి వస్తుంది? బామ్మ కానీ ఇక్కడ ఉందంటావా? డైనింగ్ టేబుల్ ఇలా కూడా వాడచ్చా? ఈ రోజుల్లో వంటల పని హ్యాపీగా ఉందిలే. ఈయన అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా. ఎస్. ఎవరో తలుసుకుంటున్నట్టున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్. వీడెవడో ఇంటికి కొత్త వాళ్ళ ఉన్నాడు, నేను బంధువునని ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ. పర్లేదులేండి. మీరు ఇంట్లో వంటోడా? కాదు, దొంగోణ్ణి. ముందు నువ్వు ఆ గుడ్డు మింగు, తర్వాత నేను చెప్పింది దిగ మింగు. ఓకే, ఐఎమ్ థీఫ్ తిరుమల. సింగమలై. యా. మీరు ఆనందంగా అన్నందంగా, పప్పు దొంగ, పలావ్ దొంగ అని సెపరేట్ కేటగిరీలు ఉండవు. ఆకలేసింది నాకేసాను, కావాలంటే నువ్వు కూడా నాకు. మేము నాకు కూడా రాలేదా? నేను మాత్రం నాకు కూడా వచ్చానండి. కష్టపడిన చోటే కడుపు నింపుకోవాలి. కడుపు నింపుకో కానీ తెచ్చుకోకు. అది నా పాలసీ. అదేం పాలసీ? పనికి ఆహార పథకం పాలసీ. ఏంటి వెతుకుతున్నావు? నువ్వు కూడా దొంగవా? నేను దొంగను కాదు, కిడ్నాపర్ని. ఆహా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని వచ్చాం ఇక్కడికి. కిడ్నాప్ చేస్తే చేయగాని క్యాష్ అడక్కు, ప్రాపర్టీ అడుగు. యా ఉన్న క్యాష్ అంతా నేను నొక్కేస్తే నీకు కూడా కాళ్ళ దగ్గరే ఉంటాయి. గీక్కోవాలి. ఇక పట్టు, మొత్తం పట్టు. అయ్య బాబోయ్, ఎంత బరువు ఉందంటే ఎంత నొక్కేసావు? నా కౌంటింగ్ రేపు స్టార్ట్ అవుద్ది. ఎల్లుండి నువ్వు పేపర్లో చూసుకో. ఫాలో మీ. ఏంటా కంగారు? పోలీసులు ఫోన్ చేసినట్టు ఫీల్ అవుతాయంటే చూద్దారా. ధైర్యం ఎక్కువ వేడికి. హలో, దిస్ ఫోన్ ఈస్ టెంపరీలీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్. నీకు 2 గంటలు చాలా? సరిపోద్ది. 2 hours తర్వాత డైల్ చేయండి. అమ్మ దొంగ. అమ్మే కాదు, నాన్న కూడా దొంగే. ఫాలో మీ. వీడే బతుకున్న శవంలాగున్నా. ఇన్ని ఫోటో తీస్తే ఎక్స్రే తీయక్కలేదు. దొంగ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. Hands up. నువ్వు పెట్టింది కత్తి. ఏ పిస్టల్ అయితే నీ చేతులు ఎత్తుతావా? ఎత్తు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను చెప్పనా? దొంగని ఎంత ఆప్యాయంగా పిలిచావు. వాట్స్ ద మ్యాటర్? ఇతను నా పార్ట్నర్. ఓ, అయితే మీరిద్దరు కిడ్నాప్ బ్రదర్స్ అన్నమాట. సపరేట్ మదర్స్ అండ్ ఫాదర్స్. ఎనీవే, ఐ యామ్ థీఫ్ తిరుమల. నైస్ మీటింగ్ యూ. ఐఎమ్ కేకే, కిడ్నాపర్ కిర్లోస్కర్. పేరు చాలా బాగుంది, జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ పిక్చర్ లో లాగా. ఎంతకీ మీరు ఎవరిని కిడ్నాప్ చేయాలి? నాగుపామునా, వానపామునా? పాములు అనకొండలు బెల్లంకొండలు మాకెందుకయ్యా? నాగుపాము అంటే పెద్దమ్మాయి, వానపాము అంటే చిన్నమ్మాయి. బాబోయ్, నువ్వు ఇంట్లో దొంగతనానికి వచ్చి బయోడేటా అంతా నీకెళ్ళి తెలుసా? వితౌట్ బయోడేటా ఐ వోంట్ కంఫర్ట్. ఎక్స్క్యూజ్ మీ, మాకు వానపామే చాలు. వెళ్దామా? ఫాలో మీ. ఇదే రూమ్. ఓహో. ఓ, కత్తి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఏంటి ఇంత లేటు? మేము వస్తానందా డిన్నర్ కాదు, కిడ్నాప్ కి. సరే సరే పదండి. ఇదేంటి కిడ్నాప్ చేస్తే కేకలేలుగా నగ్గర చేస్తుందండి అమ్మ. ఆవిడంతే, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇతనెవరు? చాకలే. తోడు తెచ్చుకున్నాం. సరే పదండి, లగేజ్ ఇదిగో. అయ్య బాబోయ్, కొత్త కాపురానికి వస్తున్నట్టు ఇంత లగేజా? అన్ని సర్దేసుకున్నాను, మళ్ళీ ఇక్కడికి రాను కదా. మరి షేవింగ్ కిట్ మొఖం నున్నగా ఉంది కదా అని షేవింగ్ చేసుకున్నారు అనుకున్నాం. గొడవలో మీరు నడవడా? ఏం తొందర నీకు? వెళుతురు వస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది. అందరం బుక్ అయిపోతాం. అయ్య బాబోయ్, పదండి పదండి. పద పద పద. ఒకటి అలాగా. 2 బాయ్. 3 అయ్య బాబోయ్, ఆ 4 నువ్వేం తెలుసులే. మరి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. పదరా. ఎల్లే.